తెలంగాణలో పచ్చని పొలాల మధ్య సుందరపల్లి అనే చిన్న గ్రామం ఉండేది. ఆ ఊళ్ళో రైతులు కష్టపడి పనిచేసి తమ జీవనం గడిపేవారు. ఆ గ్రామంలో రాఘవరాజు అనే భూస్వామి ఉండేవాడు. అతను ధనవంతుడే కాని లోపల మనసు లేదు. అతని నోటి నిండా తేనె, హృదయంలో వికారం దాచుకున్నాడు. రైతులకు అతను పొలాలు అద్దెకిస్తాడు, కాని ఒప్పందాలు చదవడానికి వారికి అక్షరజ్ఞానం తక్కువ. ఆ అవకాశంతో రాఘవరాజు వారిని సంవత్సరాల తరబడి మోసం చేస్తూ వచ్చాడు. గ్రామంలో అందరికీ అతన్ని ఏదో అనుమానం ఉండేది, కాని రుజువు లేదు, సాక్ష్యం లేదు. అతను తన మోసాన్ని చాలా నిపుణంగా దాచేవాడు. ఆ గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను పేదవాడే అయినా మనసు బంగారు. భూమిని తల్లిలా గౌరవించేవాడు. అతనికి ఒక భార్య సత్యవతి, ఒక కొడుకు కిరణ్. ఆ సీజన్లో వర్షాలు బాగా పడ్డాయి. రైతులందరి పొలాలు సమృద్ధంగా పండాయి. రామయ్య పొలంలో మంచి వరి పంట వచ్చింది. జీవితంలో మొదటిసారి కొద్దిగా మిగులు వస్తుందని ఆశపడ్డాడు. సత్యవతి, ఈసారి బాగా పంట వచ్చింది. మనకు కొంచెం మిగులు వస్తుందేమో. కిరణ్కి మంచి బడికట్టింపు చేయవచ్చు. నిజమే, కాని ముందు దొరగారికి అద్దె చెల్లించాలి. ఏమైనా తేడా వస్తే మళ్ళీ అప్పుల పాలవుతాం. రామయ్య నవ్వి భార్యకు ధైర్యం చెప్పాడు. కాని ఆ నవ్వు వెనక ఒక చిన్న భయం దాగి ఉంది. రాఘవరాజు దొరలెక్కలు ఎప్పుడూ సరిగా ఉండవు అని అందరికీ తెలుసు. పంట కోతైన తర్వాత రాఘవరాజు తన గుమాస్తా వెంకటేష్తో కలిసి గ్రామంలో తిరుగుతూ రైతుల దగ్గర అద్దె వసూలు చేయడానికి వచ్చాడు. రామయ్య వంతు వచ్చింది. రాఘవరాజు లెక్కలు చెప్పాడు. రామయ్య, నీ లెక్కలు చూశాను. ఈ సీజన్లో నువ్వు 40 బస్తాల వరి పండించావు. మన ఒప్పందం ప్రకారం 50% అద్దె, అంటే 20 బస్తాలు. పైగా నీళ్ల పన్ను 5 బస్తాలు, భూమి మరమ్మత్తు పన్ను మరో 3 బస్తాలు. మొత్తం 28 బస్తాలు నాకివ్వాలి. రామయ్య ఆశ్చర్యపోయాడు. అతను 40 బస్తాలు కాదు, 60 బస్తాలు పండించాడు. నీళ్ల పన్నుననేది మొదటే చెప్పలేదు. అతనికి కోపం వచ్చింది, కాని నోరు పెగలలేదు. దొరా, నేను 60 బస్తాలు పండించాను, మీరు 40 అని ఎందుకు చెప్తున్నారు? నీళ్ల పన్ను గురించి మన ఒప్పందంలో ఏమీ లేదు. ఏం, నీకు అక్షరాలొస్తాయా? ఒప్పందం చదివావా? అన్నీ అందులో ఉన్నాయి. నీళ్లు నా పొలం గట్ల నుండే వస్తాయి కదా. నీకు నచ్చకపోతే వేరే పొలం చూసుకో. రామయ్య మాట్లాడలేదు. అతను ఆ రోజు 28 బస్తాలు ఇచ్చాడు. ఇంటికి వెళ్లి ఒక మూలన కూర్చుండిపోయాడు. సత్యవతి భర్త ముఖం చూసి అర్థం చేసుకుంది. మళ్లీ మోసం జరిగింది. రామయ్య కొడుకు కిరణ్కి 16 ఏళ్లు. అతను పాఠశాలలో చదువుకుంటున్నాడు. తండ్రి కన్నీళ్లు చూసి గుండె తరిగింది. కాని అతనికి తెలుసు, కోపంతో మాట్లాడటం పనిచెయ్యదు. కిరణ్ తన ఉపాధ్యాయుడు శ్రీనివాస్ మాస్టర్ దగ్గరకు వెళ్లాడు. ఆయన ఊళ్ళో చదువుకున్నవాడు, న్యాయంగా జీవించే మనిషి. మాస్టారు, మా నాన్న 60 బస్తాలు పండించాడు. దొర 40 అని చెప్పాడు. ఒప్పందంలో లేని పన్నులు వేశారు. మనం ఏమైనా చేయగలమా? శ్రీనివాస్ మాస్టర్ ఒక్క నిమిషం ఆలోచించాడు. అతనికి తెలుసు, రాఘవరాజు లెక్కల పుస్తకాలు తన ఇంట్లో ఒక పెద్ద పెట్టెలో దాచుతాడు. ఒక పండుగ రోజు దొర ఊరికి వెడతాడు. అప్పుడు సమయం వస్తుంది అన్నాడు మాస్టర్ నెమ్మదిగా. నిజం దాచుకోలేదు, ఎప్పటికైనా వెలుగులోకి వస్తుంది. మనం సిద్ధంగా ఉండాలి. కార్తీక పౌర్ణమి రోజు వచ్చింది. గ్రామమంతా దీపాలతో వెలిగింది. రాఘవరాజు తన కుటుంబంతో పట్టణానికి వెళ్లాడు. అతని మనసు హాయిగా ఉంది. ఆ సీజన్ మంచి లాభం వచ్చింది. కాని ఆ రాత్రి అకస్మాత్తుగా పెద్ద తుఫాను వచ్చింది. చెట్లు విరిగాయి, గాలి ఆర్పేసింది. రాఘవరాజు ఇంటి పైకప్పు ఒక భాగం తెగిపోయింది. వర్షం లోపలకు చొచ్చుకుంది. ముసలి సేవకుడు పనికిరాజు కంగారు పడ్డాడు. ఇంట్లో నీళ్లు నిండుతున్నాయి. అతను గ్రామస్తులను పిలిచాడు సాయం కోసం. రామయ్య, శ్రీనివాస్ మాస్టర్ మరియు పలువురు రైతులు లోపలికి వెళ్లి వస్తువులు తరలించారు. మాస్టర్ ఒక పెద్ద పెట్టె తీశాడు. అది బాగా తడిసిపోయింది.
పెట్టెలోంచి పాత లెక్కల పుస్తకాలు, ఒప్పందాల కాపీలు మరియు ఒక ప్రత్యేక నోట్బుక్ పడిపోయాయి. శ్రీనివాస్ మాస్టర్ ఆగాడు. అతని కళ్ళు వెడల్పయ్యాయి. ఆ నోట్బుక్లో రాఘవరాజు సొంత చేతిరాతలో అన్ని నిజమైన లెక్కలు ఉన్నాయి. ప్రతి రైతు అసలు పంట, నిజమైన అద్దె మరియు వారికి చెప్పిన తప్పుడు లెక్కలు అన్నీ 2 కాలన్లలో రాశాడు. రామయ్య పేరు చూశాడు మాస్టర్. అతను నిజంగా 60 బస్తాలు పండించాడు. పుస్తకంలో స్పష్టంగా ఉంది. కాని రాఘవరాజు 40 అని చూపించి తర్వాత నీళ్ల పన్ను, మరమ్మత్తు పన్ను అని 8 బస్తాలు అదనంగా తీసుకున్నాడు. మోసం స్పష్టంగా రాశాడు, తనకు తానే ట్రాక్ చేసుకోవటానికి. మరుసటి రోజు ఉదయం రాఘవరాజు తిరిగి వచ్చాడు. అతని ఇంటికి వెళ్లబోతుండగా చావడి దగ్గర గ్రామ పంచాయతీ సభ్యులు, రైతులు, మాస్టర్ మరియు ఒక తాలూకా అధికారి అందరూ వేచి ఉన్నారు. రాఘవరాజు గారు, రాత్రి తుఫాన్లో మీ ఇల్లు కొంచెం దెబ్బతింది. మేము సాయం చేయడానికి వచ్చాం, కానీ మీ పెట్టె తెరుచుకుంది. ఇది మీ సొంత లెక్కల పుస్తకం కదా? రాఘవరాజు ముఖం పాలిపోయింది. అతని కళ్ళు ఆ నోట్బుక్ మీద పడ్డాయి. అతను మాట్లాడటానికి నోరు తెరిచాడు, మూశాడు, మళ్లీ తెరిచాడు. తాలూకా అధికారి పుస్తకం తీసుకున్నాడు. పేజీలు తిప్పాడు. అతను ముఖం మీద ఎలాంటి భావమూ చూపించలేదు, కానీ అతను చేసిన నోట్స్ నిజాన్ని రికార్డ్ చేశాయి. అది పాత లెక్కలు. తప్పు అర్థం చేసుకుంటున్నారు. నేను వివరిస్తాను. మీ సొంత చేతిరాతలో 2 కాలాలున్నాయి దరా. ఒకటి నిజం, ఒకటి మీరు రైతులకు చెప్పినది. ఇంతకన్నా స్పష్టమైన ఆధారం ఏం కావాలి? గ్రామస్తులు నిశ్శబ్దంగా ఉన్నారు. అది నిందారోపణ యొక్క నిశ్శబ్దం కాదు. అది చాలా కాలంగా నిగ్రహించుకున్న నిజం విన్నవారి నిశ్శబ్దం. రాఘవరాజు మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడమైంది. అతను రైతులకు 10 సంవత్సరాల అదనపు వసూళ్లు తిరిగి ఇవ్వాలని తీర్పు వచ్చింది. అతని ఆస్తిలో ఒక భాగం జప్తు చేశారు. ఆ పొలాలు రైతులకు తక్కువ ధరకు అమ్మారు. రామయ్యకు తన పొలం వచ్చింది. నిజంగా అతనిది అయింది. కిరణ్ పట్నంలో మంచి కళాశాలలో చదువు కోసం స్కాలర్షిప్ వచ్చింది. సత్యవతి ఆనందంతో కళ్ళు తుడుచుకుంది. రాఘవరాజు చివరికి ఒంటరిగా కూర్చున్నాడు. ధనం పోయింది, గౌరవం పోయింది. ఆ రాత్రి తుఫాను అతనిని కాదు, అతని మోసాన్ని బయటపెట్టింది. సంవత్సరాల తర్వాత కిరణ్ ఒక ప్రభుత్వ అధికారి అయి తన ఊరికి తిరిగి వచ్చాడు. అతను పాఠశాలలో పిల్లలకు చదువు చెప్పేవాడు. ఒకరోజు ఒక చిన్న పిల్లవాడు అడిగాడు, అన్నా, మోసం చేసే వాళ్ళకి ఏమైనా శిక్ష పడుతుందా, లేదా మనం ఊరుకోవాలా? కిరణ్ నవ్వాడు. అతను కిటికీ నుండి బయటికి చూశాడు. దూరంగా అతని తండ్రి రామయ్య తన పొలంలో పనిచేస్తున్నాడు. వయసు పెరిగినా వంగని నడుము. ఇప్పుడు ఆ నేల అతనిది. నీళ్లు ఎంతకాలం అడ్డుకున్నా చివరకు సముద్రానికి చేరుతాయి. నిజం అలాంటిది. మనం నీళ్ళలా ఓర్పుగా ఉండాలి, కానీ ప్రవహించడం మానకూడదు. అబద్ధం ఎంత నిపుణంగా దాచినా నిజం ఒక్కసారైనా వెలుగులోకి వస్తుంది. మోసం మీద కట్టిన సంపద ఒక తుఫానుకే కూలిపోతుంది.